హలో గైస్, ఈరోజు మా నాన్న పొలంలో మందు జల్లేది ఉంది అంటే మన వంతు సాయం చేద్దామని నేను పొలం దగ్గరికి వెళ్ళాను. మా ఫాదర్కి హెల్ప్ చేయడానికి ఇంకొకరు కూడా కావాలనేసి మా ఫాదర్ అతన్ని తీసుకొని రావడానికి లేట్ అయింది. నేను ముందుగా వెళ్ళేసి పొలం అంతా తిరిగి కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను. మనకు కనిపించే ఫర్టిలైజర్ బ్యాగ్స్ అన్నీ కూడా మా ఫాదర్ ముందు రోజు ట్రాక్టర్లో తీసుకొచ్చి డంప్ చేశారు. ఒక్క బ్యాగ్ వెయిట్ వచ్చేసి 50 kgs అయితే ఉంటుంది. ఇక్కడి నుండి మా పొలం దగ్గరికి ఈ బ్యాగ్స్ అన్నీ కూడా క్యారీ చేశాము. నేను క్యారీ చేయలేదు కానీ మా వాళ్ళకి లిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేశాను. మనకు కనిపించే ఎల్లో బ్యాగ్ వచ్చేసి యూరియా, బ్లూ బ్యాగ్ వచ్చేసి భారత్ NPK 2828, దాన్ని అమ్మోనియం ఫాస్ఫేట్ అని అంటున్నారు. ఈ బ్లూ కలర్ పౌడర్ వచ్చేసి స్ప్రింట్ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్. చూసారు కదా, కొంచెం ట్రిక్ యూజ్ చేసి ఎంటీ బ్యాగ్ని క్యారీ చేయడానికి ఈజీగా ఉండేటట్టు కన్వర్ట్ చేసుకొని మందు చల్లడానికి యూజ్ చేస్తున్నారు. సూపర్బ్ అనిపించింది నాకైతే. మా పొలంలో మేము యూజ్ చేసింది మేల్ అండ్ ఫీమేల్ ప్యాడీ క్రాప్. ఈ క్రాప్కి సెల్లింగ్ ప్రైస్ ముందే ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ క్రాప్కి సంబంధించిన సీడ్స్ అన్నీ కూడా సప్లయర్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి. మేము యూజ్ చేసిన సీడ్కి హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 10,500 to 11,000 లోపు ఉండొచ్చు. మనం క్రాప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హార్వెస్ట్ చేసేంత వరకు ఆ సీడ్కి సంబంధించిన సప్లయర్ వాళ్ళు మనకు ఒక సూపర్వైజర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు మనకు గైడ్ చేస్తారు ఏ ఫర్టిలైజర్ ఎంత యూజ్ చేయాలి, ఏ టైంలో ఏమేమి చేయాలి అనేది వాళ్ళే మనకు వచ్చి గైడ్ చేస్తారు. మా వాళ్ళు జస్ట్ దాన్ని ఫాలో అవుతారు. Thanks for watching the video. Please like, share and subscribe.